ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాంతారా చాప్టర్ 1 మూవీ 6th డే ఆక్యుపెన్సీ అండ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ వీడియోలో మనం 6 డేస్ ఓవరాల్ 6 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ ఎంత, ఇండియా గ్రాస్ కలెక్షన్స్ ఏంటి, అండ్ ఓవర్సీస్ నుంచి మనకి ఎంత కలెక్షన్స్ వచ్చాయి, అండ్ ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏంటో కూడా మాట్లాడుకుందామండి. సో టాపిక్ లోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా అబ్బా. అండ్ అట్లనే వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జర ప్లీజ్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, 6th డే కాంతారా చాప్టర్ 1 మూవీ ఆక్యుపెన్సీ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. సో కన్నడ 2 డే ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్ షో 57%, ఆఫ్టర్నూన్ షో 84%, ఈవినింగ్ షో 86%, నైట్ షో 88%. అంటే ఇక్కడ ఈవినింగ్ నుంచి నైట్ కి మనం కంపేర్ చేసుకుంటే ఈవినింగ్ షోలో 86 ఉండగా నైట్ షో 88%, అంటే ఆల్మోస్ట్ 2% మనకి ఆక్యుపెన్సీ అనేది రైజ్ అయింది. నైస్. సో ఓవరాల్ గా మనకి 2 డే ఆక్యుపెన్సీ కన్నడలో చూసుకున్నట్లయితే 79% గా ఉంది. అండ్ తెలుగు 2 డే ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్ షో 17%, ఆఫ్టర్నూన్ షో 28%, ఈవినింగ్ షో 32%, అండ్ నైట్ షో 45%. ఈవినింగ్ షోని నైట్ షోతో కంపేర్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 13% అనేది రైజ్ అయ్యింది. సో నైస్. సో ఓవరాల్ గా మనకి తెలుగులో 31% ఆక్యుపెన్సీ ఉంది. అండ్ తమిళ్ 2 డే ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 26% మార్నింగ్ షో, ఆఫ్టర్నూన్ షో 34%, ఈవినింగ్ షో 41%, నైట్ షో 50%. సో ఈవినింగ్ షోతో మనం నైట్ షోని కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 9% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది. సో ఆల్ టుగెదర్ తమిళ్ 2 డే ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా 38%. సరే, ఇప్పుడు మనం మలయాళం 2 డే ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్ షో 19%, ఆఫ్టర్నూన్ షో 24%, ఈవినింగ్ షో 36%, అండ్ నైట్ షో 56%. సో మనకి ఓవరాల్ మలయాళం 2 డే పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 34%. సో ఇప్పుడు మనం హిందీ 2 డే ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే ఒకసారి మార్నింగ్ షో 30%, అండ్ ఆఫ్టర్నూన్ షో 28%, ఈవినింగ్ షో 34%, నైట్ షో 56%. సో ఈవినింగ్ షోని మనం నైట్ షోతో ఒక్కసారి కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 22% అనేది రైజ్ అయింది ఆక్యుపెన్సీ. అది చాలా మంచి గుడ్ సైన్. హిందీ 2 డే ఆక్యుపెన్సీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 33% ఉంది. ఈ హిందీ ఆక్యుపెన్సీస్ ఇంత బాగా ఉండడానికి కారణం మనకి హిందీ బెల్ట్ లో హిందీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి మిస్టర్ అనిల్ తరాని గారికి ఈ క్రెడిట్ వెళ్తుంది. ఎందుకంటే ఆయనకి సింగిల్ స్క్రీన్స్ పైన మంచి పట్టు ఉంది. మంచిగా మూవీస్ ఇప్పటి వరకు మనకి కల్కి కావచ్చు, సలార్ కావచ్చు, పుష్ప 2 కావచ్చు, మూవీస్ అన్ని కూడా ఆయనే తీసుకొని సింగిల్ స్క్రీన్స్ ఎక్కువగా ఆయన ప్రమోషన్స్ చేసుకొని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో హిందీ బెల్ట్ లో మూవీ డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ అనిల్ తరాని గారు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి మూవీస్ తీసుకున్నట్లయితే కల్కి, పుష్ప 2, సలార్, ఒకసారి వాటి కలెక్షన్స్ కూడా చూద్దాం. హిందీ బెల్ట్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది కల్కికి. ఆల్మోస్ట్ హిందీ బెల్ట్ లోనే 300 CR కలెక్షన్స్ వచ్చాయి. వెరీ వెరీ గుడ్ సైన్. అండ్ పుష్ప 2 తీసుకున్నట్లయితే ఇండియా గ్రాస్ కలెక్షన్స్ ఆల్మోస్ట్ 1000 CR క్లబ్ లోకి ఎంటర్ అయింది. అలాగే సలార్ మూవీ మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ 150 CR వసూలు చేయడము మంచి సైన్ అసలు ఓన్లీ హిందీ బెల్ట్ లో. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన మెయిన్ టాపిక్ 6th డే ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ లో ఎలా వచ్చాయి ఒక్కసారి చూద్దాం. కన్నడలో చూసుకున్నట్లయితే 6th డే 13 CR, హిందీలో 11 CR, తెలుగులో చూసుకున్నట్లయితే 4.7 CR, తమిళ్లో 2.5 CR, మలయాళంలో 2.25 CR. సో ఓవరాల్ గా కలెక్షన్ వచ్చేసి 33.5 CR అయితే వచ్చాయి. సో మనం ఒకసారి మండే రోజు బాగా కలెక్షన్స్ వచ్చాయి వీక్ డే అయినప్పటికీ అని ఇంతకు ముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి 5th డే అండ్ 6th డే కలెక్షన్స్ ఒక్కసారి కంపేర్ చేసుకొని చూద్దాం ఫ్రెండ్స్. సో కన్నడలో మనకి 6th డే 13 CR రాగా 5th డే అంటే మండే 12 CR మాత్రమే వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ మనకి 1 CR అయితే నిన్న 6th డే కలెక్షన్స్ రైజ్ అయ్యాయి. వెరీ గుడ్ సైన్. హిందీలో చూసుకున్నట్లయితే మనకి నిన్న 11 CR రాగా మనకి మండే రోజు మొన్న 8.75 CR వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 2.25 CR అయితే రైజ్ అయింది ఫ్రెండ్స్. అంటే హిందీ బెల్ట్ లో మనకి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. మనకి మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్ కన్నడ అయినప్పటికీ హిందీలో ఇంత మంచి రెస్పాన్స్ రావడానికి ఇంతకు ముందే జస్ట్ అనిల్ తరాని గురించి మాట్లాడుకున్నాం. ఆయన ఒక డెడికేషన్ మనకి
క్లియర్ గా కనబడుతుంది ఫ్రెండ్స్. ఆయన మూవీస్ ని సింగిల్ స్క్రీన్స్ లో చాలా చక్కగా ప్రమోట్ చేసుకోవడం వల్ల కూడా ఇంత మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. తెలుగులో 4.7 సిఆర్ మనకి నిన్న కలెక్షన్స్ వస్తే మొన్న మండే రోజున 5.4 సిఆర్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే మనకి ఆల్మోస్ట్ 0.7 అంటే 70 lakhs అయితే మనకి తగ్గాయి కలెక్షన్స్. సో తమిళ్లో తీసుకున్నట్లయితే నిన్న 2.5 సిఆర్ కలెక్షన్స్ వస్తే మొన్న మండే రోజున 2.75 సిఆర్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మనకి 0.25 అంటే మనకి 25 lakhs అయితే కలెక్షన్స్ డిక్రీజ్ అయ్యాయి ఫ్రెండ్స్ తమిళ్లో. సో మలయాళంలో చూసుకున్నట్లయితే 2.25 సిఆర్ మనకి నిన్న కలెక్షన్స్ రాగా మొన్న మండే రోజున 2.6 కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 0.35 సిఆర్ అంటే ఆల్మోస్ట్ 35 lakhs అయితే మనకి కలెక్షన్స్ మళ్ళీ తగ్గాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ కన్నడ ఒరిజినల్ లాంగ్వేజ్ లో 1 సిఆర్ మనకి కలెక్షన్స్ రైజ్ అయ్యాయి నిన్న. అండ్ హిందీలో 2.25 ఓవరాల్ కలెక్షన్స్ రైజ్ అయ్యాయి నిన్న వీక్ డే అయినప్పటికీ. సో డియర్ ఫ్రెండ్స్, 6th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 33.5 సిఆర్ అయితే వచ్చాయి. సో డియర్ ఫ్రెండ్స్, 6th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 33.5 సిఆర్ రాగా దాన్ని మనం గ్రాస్ లో కన్వర్ట్ చేసుకుంటే ఇండియా గ్రాస్ కలెక్షన్స్ వచ్చేసి 40 సిఆర్. సో మనకి ఓవర్సీస్ నుంచి అనదర్ 5 సిఆర్ అయితే రావడం జరిగింది. సో ఆల్ టుగెదర్ 6th డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 45 సిఆర్ అయితే రావడం జరిగింది. వీక్ డే అయినప్పటికీ ఇంత చక్కటి రెస్పాన్స్ రావడము వెరీ గుడ్ సైన్ డియర్ ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో మనము ఫస్ట్ మండే అయినప్పటికీ వీక్ డే అయినప్పటికీ చాలా బాగా కలెక్షన్స్ వచ్చాయి అని మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ 42 సిఆర్ అయితే కలెక్షన్స్ మనకి ఫస్ట్ మండే దట్ ఈస్ 5th డే కాంతారా కలెక్షన్స్ రావడం జరిగింది. అది తెలిసిన విషయమే. కానీ ద నెక్స్ట్ డే మనము అరౌండ్ ఒక 40 సిఆర్ అయితే వస్తుండొచ్చు అని అంచనా వేసుకున్నాం. కానీ అసలుకు ఆల్మోస్ట్ 45 సిఆర్ అయితే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రావడము వెరీ వెరీ గుడ్ సైన్ వీక్ డే. అండ్ దట్ మండే తో పోలిస్తే మనకి ట్యూస్డే 45 అంటే 3 సిఆర్ అయితే రైజ్ అయిందండి కలెక్షన్స్ లో. వెరీ వెరీ గుడ్ సైన్ డియర్ ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్ 6 days కాంతారా చాప్టర్ 1 మూవీ కలెక్షన్స్ మాట్లాడుకుందాం. సో డియర్ ఫ్రెండ్స్, టోటల్ వరల్డ్ వైడ్ కాంతారా చాప్టర్ 1 మూవీ 5 days కలెక్షన్స్ చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ద ట్రేడ్ 362 సిఆర్. కానీ మేకర్స్ ప్రకారం 375 సిఆర్ వచ్చాయి. సో మనం 375 సిఆర్ మేకర్స్ ప్రకారం వచ్చిన కలెక్షన్స్ నే కన్సిడర్ చేద్దాం. అలాగే 6th డే కలెక్షన్స్ జస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా 45 సిఆర్. సో 375 ప్లస్ 45 సిఆర్ 6th డే కలెక్షన్స్ కౌంట్ చేసుకుంటే ఆల్ టుగెదర్ మనకి 420 సిఆర్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది కాంతారా 6 days కలెక్షన్స్ వరల్డ్ వైడ్. సో డియర్ ఫ్రెండ్స్, 6 days వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 420 సిఆర్ గా మనం మాట్లాడుకుందాం. మరి 500 సిఆర్ క్లబ్ లోకి ఎన్ని డేస్ లో చేరనుంది? మీ వాల్యుబుల్ కమెంట్స్ అయితే ఖచ్చితంగా నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఎన్ని డేస్ లో మన కాంతారా చాప్టర్ 1 500 సిఆర్ లో వెళ్ళనుందని. మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నమస్తే, థ్యాంక్ యూ, జై జవాన్ జై కిసాన్.